ఎన్డీఏ గవర్నమెంట్‌లో ఇక ఇద్దరు స్టాల్వర్డ్స్ అని జనరల్‌గా బయటుంది గదా! ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు లోకేష్ గారు కూడా హి వాంట్స్ టు ప్రూవ్ హిస్ మార్క్ అన్నట్టుగా ఉంది. సో, హౌ యూ ఆర్ హావింగ్ ఫ్రీ హ్యాండ్ టు డూ వాటెవర్ యూ వాంట్ అండ్ హౌ యూ వాంట్ టు షో ఐ మీన్ బీజేపీ మార్క్ గాని, మీ మార్క్ గాని చూపించడానికి? There is another global leader also in the NDA, Mr. Narendra Modi. సో నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు కదా. ఫ్రీడమ్ విషయంలో ఎప్పుడు ఎటువంటి జోక్యం లేదు. డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ రోజు కూడా ఎక్కడి నుంచి జోక్యం చేసుకోవడము అటువంటివి లేదు. పైగా అధికారులను కూడా కావాల్సిన అధికారి ఏమైనా ట్రాన్స్ఫర్ జరుగుతున్నప్పుడు కావాల్సిన అధికారిని తీసుకునే స్వేచ్ఛ, లేదా ఎవరితో ఏ పని చేసుకోవాల్సిన స్వేచ్ఛ, అదేవిధంగా మిగతా విషయాలు కూడా క్యాబినెట్లో కానీ లేకపోతే మా రివ్యూ మీటింగ్స్లో కానీ ఏది అడిగినా అడగలిగిన స్వేచ్ఛ ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఎప్పుడు ఎటువంటి జోక్యము చిన్న విషయాలు కూడా జరగలేదు. ఏదైనా చిన్న విషయాలు మీరు ఆశ్చర్యం అనిపించవచ్చు, కానీ చిన్న ఏదైనా ఒకవేళ ఎవరైనా ట్రాన్స్ఫర్ లోకేష్ గారి దగ్గర పోయారనుకోండి, లోకేష్ గారు ట్రాన్స్ఫర్ ఏదో అడిగారు, అవకాశం ఉందో చూడండి. లోకేష్ గారికి డైరెక్ట్ కావాలంటే చెప్పచ్చు, కమిషనర్కు లేదా స్పెషల్ సెక్రటరీ గారికి చెప్పచ్చు. కానీ మా దగ్గర ఏదైనా వచ్చిన వాటిని పంపిస్తారు, వచ్చారు మా దగ్గరకు వచ్చారు చెప్పండి, అవకాశం ఉంటే చూడండి అని. సో అటువంటి విషయాల్లో కూడా జోక్యం లేదు. యూ హ్యావ్ ఫ్రీ హ్యాండ్ టు డూ కంప్లీట్లీ ఫ్రీ హ్యాండ్. అయితే ఒకటి చెప్పుకోవాలి, ఇక్కడ ఎప్పటికెప్పుడు అనుభవం కారణంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు సీఎం గారు. ఎవ్రీ 1 month అన్ యావరేజ్ రివ్యూ ఉంటుంది. ఆ విషయంలో మేము చెప్తాం, మా దగ్గర ఉన్నవి చెప్తాం, లేదా డిస్కషన్ పాయింట్స్ ఏముంటో చేస్తున్నాం, వాటి మీద గైడ్ చేస్తుంటారు, నిరంతరం గైడ్ చేస్తుంటారు, కొత్త కొత్త ఐడియాస్ ఇస్తుంటారు. ఆయన సుదీర్ఘ అనుభవం కారణం కావచ్చు, లేదా దాని మీద ప్రత్యేకంగా మరి ఆయనకు ఆ మక్కువో లేదంటే స్టడీ చేస్తారో తెలియదు, కానీ ప్రతి దానికి ఏ సమస్య వచ్చినా కూడా సీఎం గారి దగ్గర సొల్యూషన్ ఉంటుంది. యూ పోజ్ ఎనీ క్వశ్చన్, యూ గో విత్ ఎనీ ప్రాబ్లం, దెన్ విల్ బి రెడీ విత్ సొల్యూషన్. సో ఆ విషయాల్లో నిరంతరం ఆయన మార్గదర్శనం తీసుకుంటా ఉన్నాం. ఇదేదో నేనేదో పొగడం కోసమో ఇంకోటో కాదు. ఎందుకంటే నేను చాలా రాజకీయ క్షేత్రంలో చాలామందిని చూస్తున్నా. ఏదన్నా చెప్తే అది వెంటనే రెడీగా సమాధానం, ఏదో ముందే ప్రశ్న ఇది అడుగుపోతున్నాం అని బహుశా తెలిసినట్టు మాట్లాడినట్టు సొల్యూషన్ చెప్పేస్తుంటారు. ఇంకోటి చిన్న చిన్న విషయాన్ని కూడా డిస్కస్ చేస్తారు. సీఎం గారి దగ్గర ఉన్న ఏంటంటే గొప్పతనం ఏంటంటే డిస్కస్ చేస్తారు చిన్న విషయాన్ని కూడా. దీంట్లో ఏంటి, దీన్ని చేస్తే ఏంటి, మీ ఆలోచన ఏంటి, దీంట్లో ఇది ఎలా పోతే బాగుంటుంది అని. నాతోనే కాదు, మిగతా మినిస్ట్రియల్ కొలీగ్స్తో కూడా మాట్లాడుతుంటారు. నా మినిస్ట్రీలో కంప్లీట్ ఫ్రీడమ్ ఉంది.